పేరేం పేరు? ఊర్మిళమ్మ ఒక ప్రశ్న అడిగారు. ఏంటి? పితృదోషం అంటే పుట్టింటి తరపు నుండి వస్తుందా, అత్తింటి తరపు నుండి వస్తుందా, ఎక్కడి నుంచి పితృదోషం వస్తుంది అన్న ప్రశ్న అమ్మ అడిగారు. చాలా మంచి ప్రశ్న. అమ్మ మీకు పెళ్ళయిందా? పెళ్ళి కాకన్నా ముందు పుట్టింట్లో ఉన్నంత వరకు పుట్టింటి వాళ్ళ యొక్క పితృదోషములే మీ మీద పడతాయి, ఆడవాళ్ళ మీద. పుట్టింటి గోత్రమును వీడి అత్తింటి గోత్రంలో కలిసి అత్తింట్లో కలికుండలో చేయద్దిన తర్వాత అత్తింట్లో పొయ్యి వెలిగించి అన్నం వండేంత వరకు వండి వడ్డించి కడుపులేసుకొని ఒక రాత్రి ఒక పగలు గడిపే వరకు పుట్టింటివే వస్తాయి. గడిపిన తర్వాత ఆ గోత్రం వీడి ఈ గోత్రంలోకి వచ్చి ఒక రాత్రి గడిపిన తర్వాత పుట్టింటి చెర సంఖ్యలన్నీ విడిపోతాయి. ఇంకా అత్తింటివన్నీ డిపాజిట్ అవుతాయి మళ్ళీ. అర్థమైందా? ఇక అక్కడి నుంచి నీవు సచ్చి ఖాళీ కట్టయిపోయేంత వరకు అత్తింటి పాపాలు, అత్తింటి శాపాలు, అత్తింటి కర్మలు, అత్తింటివే మోయలే మొత్తం శాతవాళ్ళు ఈతవాళ్ళు అన్నీ. ఇంకా వాళ్ళ ఇంటి వాళ్ళు ఎవడన్నా పుల్ల పెడితే కూడా ఏగలిగా తప్పదు. అంటే కొందరు ఉంటారు కదండి. అర్థమైందమ్మా? ఒకవేళ పెళ్ళి చేసుకోకుండా జీవితాంతం బ్యాచిలర్గానే పుట్టింట్లో ఉన్న అమ్మాయికి పుట్టింటి వాళ్ళ తరపున పితృదోషాలే యాడ్ అవుతాయి. ఇంకొకటి, ఒక అబ్బాయి ఇల్లరికం పోతాడు, వేరే ఇంటికి మగదిక్కు లేడని ఇల్లరికం పోతాడు కదా. ఇల్లరికం పోయిన తర్వాత అత్తింటికి వెళ్ళిన తర్వాత ఆయన గర్భమునందు అనగా ఆయన అంకురం పంపించిన ఆయన అంకురము చేత అత్తింట్లో మగపిల్లాడు పుట్టేంత వరకు మగపిల్ల కానీ తొట్ల ఊగేంత వరకు ఈయనకు పుట్టింటివే ఉంటాయి. ఒకవేళ అత్తింటికి ఇల్లరికం పోయిన తర్వాత అక్కడ కూడా ఆడపిల్లలు పుట్టినట్టు ఈయన పుట్టింటి తరపు పాపములే మోయాల్సి ఉంటుంది. అత్తింటివి ఆడైతే లేవు. ఇది మగపిల్లగాని ధర్మం, ఇల్లరికం పోయిన వాళ్ళది. అర్థమవుతుందా? అర్థమైందా లేదా? అది. ఇంకొకటి, ఒకవేళ వినండి, ఆడపిల్లగా పుట్టి పెరిగి పెద్దగైన తర్వాత వేరే ఇంటికి పెళ్లి చేసుకొని వెళ్ళి ఆ ఇంట్లో కొన్నాళ్ళు కాపురం చేసిన తర్వాత భర్త చనిపోతాడు. భర్త చనిపోయిన తర్వాత తల్లిదండ్రులు ఏం చేస్తారు? నా బిడ్డ చిన్న ఉంది, నగి మురిసేదై ఉంది, ఆ ఇంట్లో పెడితే ఎట్లా, మంచోడు ఉంటాడు చెడ్డోడు ఉంటాడు, తెచ్చి పుట్టింట్లో పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత అత్తింటి నుండి పుట్టింటికి వచ్చిన తర్వాత మళ్ళీ పుట్టింటి గోత్రపు నియమాలే వర్తిస్తాయంటే వర్తించవు. అత్తింటి గోత్రం తాలూకు మొత్తం హక్కులు తెగిపోవాలి. ఆ గోత్రంకి సంబంధించిన అన్నీ తెంపుకున్న తర్వాతనే ఆ గోత్రం నుంచి వచ్చేటటువంటి ఆ వంశం నుంచి వచ్చేటటువంటి పితృదోషాలు కర్మలు నీకు యాడ్ అవుతాయి. తెంపుకున్న తర్వాత రావు. తెంపుకున్నంత వరకు ఉంటాయి, తెంపుకున్న తర్వాత రావు. తర్వాత ఇంకొక పెళ్లి చేసుకుంటే ఏ గోత్రంలో అయితే మళ్ళీ ఆమె కలుస్తుందో ఆ గోత్రం తాలూకు కర్మలు మళ్ళీ మోయక తప్పదు.